సో ఈ మధ్య కొంచెం నేను చూసిన పాజిటివ్ పాయింట్ అంటే పేరెంట్స్ కొంచెం అవగాహనలోకి వచ్చి బ్రెస్ట్ డెవలప్మెంట్ రాగానే తీసుకొస్తున్నారు మన దగ్గరికి. సో దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆఫ్టర్ 2 decades, బట్ ఆల్మోస్ట్ 1.5 decade I would say. రైట్. ఈ మోస్ట్ షాకింగ్ కేసు మీరు చూసింది 4 months baby. 4 months బేబీ. ఏ సిమ్టమ్స్ తీసుకొచ్చారు? బ్రెస్ట్ డెవలప్మెంట్. తల్లికి అసలు అర్థం కాలేదు, ఏంటిది బ్రెస్ట్ ఇలా డెవలప్ అయిపోతుంది, మంచి పాలు ఇస్తున్నాం, మంచిది ఇస్తున్నాం. సో ఆ తల్లికి ఏమైందంటే తన పాలు రాక బయట పాలులో శుద్ధమైంది అనుకుని పాపం గేదె పాలు. మరి డబ్బా పాలు బెటర్ అంటారా? దట్ ఈస్ ఫార్ములా ఫీడ్ విచ్ డజంట్ హ్యావ్ హార్మోన్స్ ఇన్ ఇట్. సో పీడియాట్రిషియన్ ఏం చెప్తే అది ఇవ్వండి. అన్నిటికన్నా ఐ ఫీల్ పాస్చరైజ్డ్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. పాస్చరైజ్డ్ మిల్క్, రైట్. బట్ ఇఫ్ దిస్ అవన్నీ యాడ్ చేస్తారు కదా మనకి, అన్ని బేబీస్కి ఏవి కావాలో అవన్నీ, వాటిని మనం ఫోర్టిఫికేషన్ అంటాం. సో అది మన పీడియాట్రిషియన్ విల్ టెల్ ఏది బెటరు అనేది. ఏది కూడా అతి మంచిది కాదు. అది పిల్లల డాక్టర్ ఏం చెప్తే అది చేయటం అనేది మనం చేయాలి. రైట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా, అంటే ఉదాహరణకి స్టిమ్యులస్ కావాలి దేనికైనా, బ్రెయిన్ రిలీజ్ చేయాలంటే ఏదైనా, మనకుండే కంటెంట్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ వీఆర్ కన్జ్యూమింగ్, చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ఇదివరకు అమ్మా నాన్న కూడా కొంచెం ఒక విధమైన ఒక బిడియంతో దూరంగా ఉండేవాడు. ఇప్పుడు సోషల్ మీడియాలు మీద పడ్డాలు ఇలాంటివన్నీ ఈ కన్ఫ్యూజన్లో కూడా పిల్లలు ఉంటున్నారు అంటున్నారు. నేను ఒకటి గుర్తు చేయనా మీకు స్వప్న, చిన్నప్పుడు ఇంకా ముందు అప్పుడు పెద్దమ్మాయి అయిందంటే మిగతా పిల్లలు తొందరగా అయిపోతారు అనేవాళ్ళు. ద స్మెల్ ఆఫ్ ద బ్లడ్, స్మెల్ ఆఫ్ ద పీరియడ్ విల్ స్టిమ్యులేట్ అగైన్. అంటే అలాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారు దాన్ని బట్టి కూడా మన పిట్యూటరీ ఇది అవుతుంది. చాలా సెన్సిటివ్ హైపోథాలమస్ అనేది, మన థాట్ ప్రాసెస్ విల్ స్టిమ్యులేట్. ఓకే. సో నేను ఎప్పుడు అది ఫెరమోన్స్ రిలీజ్ కానీ అన్నీ దే ఆల్ హ్యావ్ ఇంటరాక్షన్. సో సోషల్ మీడియా, సీయింగ్ పోర్న్ అండ్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ హ్యాపెన్. సినిమాలు చాలు, పోర్న్ దాకా వెళ్ళక్కర్లే, మనం ఇప్పుడు చిన్న సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. అదే ఇవన్నీ ఒక భావోద్వేగాల్ని, హార్మోన్స్ విల్ లీడ్ టు దట్ అండ్ దీస్ విల్ లీడ్ టు రిలీజ్ ఆఫ్ హార్మోన్స్. సో ఇవన్నీ మనకు ఒక విషయస్ సైకిల్ అనమాట. సో మనము చిన్న పిల్లలు వేసే డాన్స్లు అవి చూసే మనం షాక్లోకి వెళ్తాం, ఇవన్నీ అవేంటి అనేసి. వాళ్ళకి అప్పుడు అర్థం కూడా కాదు అవి అలాంటి తప్పు స్టెప్స్. అంటే తప్పు అనేది జడ్జ్మెంటల్ కాదు, కానీ ఇట్ ఈస్ లైక్ దానివల్ల అవతల మనిషిలో ఎలాంటి భావాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాదు ఆ పిల్లలకి. అంతే కదా. అది